సో తెలుగు డార్క్ కామెడీస్ అంటే ఆర్ఆర్ అంత ఫేమస్. నవ్ ఐ రిక్వెస్ట్ రితేష్ రాణా టు స్పీక్. థ్యాంక్ యూ అండి. వద్దండి, మీరు మారితే బాగోదు, మీరు క్యారీ ఆన్. బేసిక్గా షారుఖ్ ఖాన్ డర్ అనే సినిమా చేసినప్పుడు ఆ సినిమాని కూడా చాలామంది రిజెక్ట్ చేశారంట. అప్పుడు యశ్ చోప్రా అనుకున్నాను అదే ఈ సినిమా నేను షారుఖ్ ఖాన్తో తీస్తానని చెప్పి. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ స్టార్ అయిపోయాడు. అలాగే ఓకే అండి, మా టీంలో అందరూ కొంచెం షై ఫీల్ అవుతున్నారు, నేను మాడతాను ఇవాళ. సో నా స్పీచ్ ఇది. ఈ సినిమా హీరోయిన్ రియా సింగాకి డైలాగ్స్ నేర్పిస్తా అని చెప్పాను, కానీ అది చేయకుండా అన్నంలో ఆవకాయ ఎలా కలుపుకోవాలి, పప్పులో వడియాలు ఎలా నంచుకోవాలి ఇలాంటి విషయాలు నేర్పిస్తూ టైంపాస్ చేశాను. రియా కోస్టార్స్ అయిన వెనెల్ కిషోర్, అజయ్, హర్ష చెవుడు, కబీర్ సింగ్ దుహాన్, గుండు సుదర్శన్ టైం సెన్స్ లేని నా కోసం సెట్లో వెయిట్ చేయడం ఇష్టం లేదని వార్నింగ్ ఇచ్చారు. లవ్ యూ బ్రదర్స్. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఎడిట్ టేబుల్లో నేను లేని సీన్స్ బాగా ఎంజాయ్ చేశారని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఈ విషయం చెర్రీ గారికి చెప్పుకునే డబ్బులు ఎవరు. ఇక మ్యూజిక్ ఇస్తున్నప్పుడు కాలభైరవ్ ఏమన్నాడంటే, ఆల్రెడీ అక్కడ సత్యదేవ్ యాక్టింగ్ వాయిస్తున్నాడు కదా, మళ్ళీ నేను ఎందుకు వాయించడం అని మ్యూజిక్ కొట్టకుండా చిరాకు పడ్డాడు. భైరవన్న ఐ లవ్ యూ. ఈ సినిమా స్టైలిష్ తేజ సినిమా ముందు నేను సన్నబడతానని ఇచ్చిన మాటలు నమ్మి మోసపోయి సెట్లో బట్టలు లూజ్ చేయడానికి కుట్టుకుంటూ నన్ను తిట్టుకున్నాడు. ఫైట్ మాస్టర్ అంజీ నాకు ఫైట్స్ నేర్పించే ప్రాసెస్లో నాతో డైలీ ఫైట్ చేసేవాడు. బట్ మీకు తెలియదు, ప్రతి ఫైట్ నేనే గెలిచేవాడిని. థ్యాంక్ యూ అంజీ మాస్టర్. కొరియోగ్రాఫర్స్ విజయ్ పోలాకి, వెంకటేష్ ఎన్నో స్టెప్లు ఇచ్చారు, కానీ అసలు ఈయన పెట్టుకుని ఇంత రాంగ్ స్టెప్ మేమే వేసామని చాలా ఫీల్ అయ్యారు. ప్రొడక్షన్ డిజైనర్ నార్ని శ్రీనివాస్ లైఫ్లో ఎన్నో సినిమాలు సెట్లు చూశాను, కానీ నా మైండ్ సెట్ అంటే చాలా చిరాకు పడ్డాడు. ఇక రితేష్ వయసును వస్తే నా వల్ల అతను పైకి వచ్చాడని నేను ఫీల్ అవుతాను, కానీ నిజమేంటో బుర్రని ఎవరికైనా తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. May 1st జెట్లీ చూడండి, ప్లీజ్ బ్లెస్ అస్ ఆల్. థ్యాంక్ యూ. బా మీ స్పీచ్లో ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది. యా, సో థ్యాంక్ యూ. నాకు మీ గ్లాసెస్ చాలా నచ్చాయండి. చిన్నప్పుడు నా హెయిర్ క్లిప్ కూడా ఇలానే ఉండేది, ఇలా పైకి మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. స్కాన్ చేస్తున్నారు ఇందాక నుంచి. అయితే కాదు, ఒక ఫైనల్గా మనం Q&A సెషన్లోకి వెళ్ళే ముందు ఒక్క నిమిషం ఓకే ప్లీజ్ సార్. డైరెక్టర్ గారి టైమింగ్ స్క్రిప్ట్లో చాలా బాగుంటుంది. షూటింగ్ టైంలో కూడా టైమింగ్ చాలా బాగుంటుంది. ప్రమోషన్స్లో కూడా టైమింగ్ చాలా బాగుంటుంది. ఆ టైమింగ్ మిస్ అవ్వకూడదని నారాయణ ఆ బాక్స్ లేకుండా తీసరా. అదే బాక్స్ వద్దు, మామూలు తీసు సార్. మీ టైం ఎప్పుడు మిస్ అవ్వకుండా ఎప్పుడు మీతోనే ఈ టైం ఉండాలని మీకు వాచ్ క్లాప్స్. యాక్చువల్గా ఇది మొన్న డబ్బింగ్ స్టూడియోలో రీల్ చేస్తున్నప్పుడు నాకు టైం లేకపోతే ఆయన వాచ్ ఇచ్చారు, అది ఈట మర్చిపోయా ఇప్పుడు స్టేజ్ మీద. థ్యాంక్ యూ సార్. సో ఎంత బాగా టైమింగ్లో చెప్పారు మీరు. ఆయన టైం ఎప్పుడు బాగుంది కాబట్టి ఆయన వాచ్ మళ్ళీ తిరిగి వచ్చిందనమాట. సో నేను ఇందాక నుంచి ఒక రిక్వెస్ట్ మీ ముందు పెడుతూ ఉన్నాను, అదే సత్య ఈజ్ నాట్ జట్టిల్లి. అందరూ స్టెప్ వేసి 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 అలసిపోతున్నారు. ఇవాళ మీ స్టెప్ చూసి వాళ్ళు కాస్త కాదు అంటే అది స్పెట్స్ ప్రాబ్లం. అది ఈ కాంబినేషన్ బాగుంటుందండి. అయితే మీరు మనం ఆడియన్స్లో ఉందాం, మీరు ఇక్కడే ఉండండి. ఓకే, ఆయన ఏంటది ఒక నిమిషం యా, రెడీ అండి. మ్యూజిక్. పేరు శ్రీనివాస్ రెడ్డి, బట్ ఇందులో ఆయన పేరు ఫాదర్ ఫీనిక్స్. సో ఫాదర్ ఫీనిక్స్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఆయన మనందు దయ ఉంచి ఇవాళ వేదిక మీదకి విచ్చేస్తున్నందుకు ఫాదర్ ఫీనిక్స్ గారికి ఈ ఫ్లైట్లోకి వెల్కమ్. ఈ ఫ్లైట్ మీదే, కాసేపు మీరే హ్యాండిల్ చేయండి. నాకు నో ఆశీర్వాదం. మళ్ళీ అది కలర్ ఓకే. హల్లెలూయా హల్లెలూయా. ఐఎమ్ ఫాదర్ ఫినిక్స్. ఇలా మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది.
మనందరం ఆ ప్రభు యొక్క నీళ్ళలో సంతోషంగా ఉండాలి. కానీ ఐ స్పెల్ వన్ ఈవిల్ స్పిరిట్ హియర్. ఎస్, ఈస్ దేర్. Hey, spirit, leave this area. Get out from here. On the name of the God, on the name of the Lord, go away. Hallelujah. వెళ్ళానన్న చెప్పు, కనీసం రాపోయినా వెళ్ళాడు. ఇప్పుడు యాక్చువల్గా కొంతమంది సన్నాసుల వల్ల వాళ్ళకే ప్రాబ్లం ఉంటుంది, మనకి ఇబ్బంది ఉండదు. కానీ కొందరు సైతాన్ సంరక్షకులు ఉంటారు, వాళ్ళ వల్ల మనందరికీ ప్రమాదం పొచ్చుంది. అలాంటి వాడు ఈ మధ్య నాకు ఫ్లైట్లో తగిలాడు. ఆ తర్వాత ప్రభు అలుయ అలాగే ఓకే, అది May 1st నా థియేటర్లో చూసి తెలుసుకోండి ప్రభు గారు ఆజ్ఞ. ఓ మై గాడ్, గాడ్ బ్లెస్ యూ. ఇంకేం కావాలి మీకు? ట్రైలర్ కాబట్టి భయ్యా అది కామా చెప్పడం మర్చిపోయా. కామా అది లాస్ట్ నువ్వు రాసిచ్చావు. ఓ కంపల్సరీ చెప్పమన్నారు, ఆయన రాసిచ్చినట్టు. పార్ట్ టైం జాబ్ అయితే రాసి ఇవ్వడం కూడా తేడా వస్తే ఆ భాషలో తిడుతున్నాడు. అవును, అర్థం కూడా కావట్లేదు. నాకు అదే ప్రాబ్లం ఇందాక నుంచి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఆశీర్వాదం ఎప్పుడు మాకు ఉండాలని కోరుకుంటూ. అండ్ ఆశీర్వాదం అంటే గుర్తొచ్చింది, మీరు అలా అడగండి, అనవసరంగా వయసు తెలిసిపోతుంది. ఓకే, వెళ్ళి రావాల్సి వస్తుంది. అండ్ నా ఇప్పుడు కొంచెం మన ఫ్లైట్లో అందాన్ని యాడ్ చేద్దామా? ఆవిడ కొట్టినా చాలా అందంగా ఉంది, సో ఆవిడ తిట్టినా చాలా అందంగా ఉంటుంది. యాక్షన్లో ఇరగ తీసేస్తుంది ఆవిడే మిస్ యూనివర్స్ ఇండియా రియా సింగ్. చూసారా, జిబ్రిష్ భాష గాన్. సో రియా, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఆవిడ వచ్చేలోపు చెప్పండి, మీరు జిబ్రిష్లో నేను నిన్ను ప్రేమిస్తున్నా అనడానికి ఏమంటారు? ఐ లవ్ యూ. జిబ్రిష్లో కూడా అదే అంటారా? అదేంటో ఆవిడ కనపడంగానే నాలో జిబ్రిష్ పోయి ప్రేమికుడు బయటకు వస్తాడు. ఆహా, మీరు ఈ ఫ్లైట్లోంచి బయటకు వెళ్తారు అంత బయటకు వస్తే. వెల్కమ్ రియా, వెల్కమ్. ఎస్, అందరికీ నమస్కారం. నా పేరు శివాని రాయ్. సుమా అన్నారా? సో యాంకర్ గీత కదా. బేసిక్గా నాలో ప్రేమికుడే కాదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ గాయ కూడా బయటకు వస్తాడు. కొద్దిగా ఈవిడికి ప్రాంప్టింగ్ అలవాటు, నార్త్ ఇండియన్ యాక్టర్ కదా. నా పేరు శివాని. నేను ప్లే చేసిన క్యారెక్టర్ గురించి నేను ప్లే చేసిన క్యారెక్టర్ గురించి ఎలాగో థియేటర్లో చూస్తారు. ఎలాగో థియేటర్లో చూస్తాను. నేను ఇక్కడికి వచ్చింది నా ప్రమోషన్ కోసం. నేను చిన్నప్పటి నుంచి రితేష్ రాణా సినిమాలు చూస్తూ పెరిగాను. నన్ను ఎంతగానో ఆదరిస్తున్నా మీ వల్ల వల్లండి తెలుగు ప్రజలందరికీ తెలుగు ప్రజలు అందరికీ నా అభినందనలు. ఐ మీన్ మీ అభినందనలు. నీ అభినందనలు. యూ షుడ్ సే నా, ఐ విల్ సే నీ. ఓ ఓకే, నా అభినందనలు. ఆల్సో ప్రాంప్ట్ ఇస్తున్నాను నాకు చాలా ఇష్టం. Sure. Yes. No, definitely. Yes. I know exactly what you've written there. Huh? సో థ్యాంక్ యూ. రాఖీ అప్పుడు కనిపించమంటున్నారు ఆవిడ. Thank you. థ్యాంక్ యూ. రాఖీ అప్పుడు కనిపించమంటున్నారు ఆవిడ మిమ్మల్ని. నో. థ్యాంక్ యూ రియా, థ్యాంక్ యూ సో మచ్. కో పైలట్ యోధా.